సో ఇప్పుడు HTMLలో మనం ఏమేమి ఎలిమెంట్స్ అంతా క్రియేట్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ని జావాస్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అని చూసాం. HTMLలో ఏమేమి అట్రిబ్యూట్స్ అంతా మనం యాడ్ చేస్తామో వాటిని కూడా జావాస్క్రిప్ట్ ద్వారా యాడ్ చేయొచ్చు అనుకున్నాం. సో ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి ఈ పర్టిక్యులర్ స్టూడెంట్స్ని HTMLని టచ్ చేయకుండా, బాడీలో పోయి టచ్ చేయకుండా, బాడీలో పోయి కోడ్ రాయకుండా జావాస్క్రిప్ట్లో కోడ్ రాసి తద్వారా HTMLలో కనిపించేలాగా చేయడం మన అజెండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనిని ఒక లూప్ స్టేట్మెంట్లో పెట్టబోతున్నాం. ఓకే, మన లూప్ ప్రకారం ఈ అర్రే లోపల ఎన్ని వాల్యూలు ఉంటే ఆ లూప్ స్టేట్మెంటు అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ నువ్వు ఫర్ లూప్ వాడుకోవచ్చు, ఫర్ ఈచ్ వాడుకోవచ్చు, మ్యాప్ వాడుకోవచ్చు, ఎనీ లూప్ అయితే నువ్వు వాడచ్చు. సో ప్రస్తుతానికి నేను ఫర్ లూప్తో స్టార్ట్ చేస్తాను. ఫర్ I ఈక్వల్ టు 0 I is less than students dot length I ప్లస్ ప్లస్. సో ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందని ఒకసారి వెరిఫై చేసుకుందాం. కన్సోల్ డాట్ లాగ్ I ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? అది 0తో కలిపితే 7 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ ఫర్ లూప్ లోపల నేను ఏ కోడ్ రాసినా అది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిపోతుంది? పర్ఫెక్ట్. ఆ UL మాత్రం అలానే పెట్టేస్తాను. ఇప్పుడు జావాస్క్రిప్ట్ ద్వారా ఒక ఎలిమెంట్ని మనం తెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ LIని క్రియేట్ చేయబోతున్నాం. ఈ నుంచి LIని క్రియేట్ చేసి ఎత్తుకొని పోయి ఇక్కడ పెట్టాలి. ఓకే, సో ఎలా క్రియేట్ చేయబోతున్నాం చూడండి. వేర్ LI ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ సో ఈ లైన్ మీనింగ్ ఏంటి తెలుసా? LI అనే ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసి దానిని తీసుకొచ్చి LI అనే వేరియబుల్లో పెట్టుని అర్థం. మీకు కన్ఫ్యూజ్ అయ్యకుంటే దీని పేరు మార్చుకుందాం, మై LI అని పెట్టుకుందాం. సో జావాస్క్రిప్ట్ ద్వారా ఒక LIని క్రియేట్ చేసి దానిని ఏ వేరియబుల్ పెడుతున్నాం? మై LI. ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి ఈ యూఎన్లో పెట్టాలి. ఓకే, ప్రస్తుతానికి దానికి ఏదన్నా ఒక ఐడి ఇస్తాను నేను. మై UL. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, అంటే దాన్ని తీసుకో అని అర్థం. ఐడి పేరేంటి? UL లోపల LI ఉంటుంది కాబట్టి ఈ LIని చైల్డ్ అని, ULని పేరెంట్ అని అంటాం. సో ఏమంటున్నాం? ULని తీసుకో, దానికి చైల్డ్ లాగా ఈ LIని పెట్టు అని అర్థం. ఇక్కడ దాకా ఈ డాక్యుమెంట్ అనే వాడితో మాట్లాడుతున్నాను. అదే డాక్యుమెంట్, నీ డాక్యుమెంట్ లోపల UL అనే పేరుతో ఒక ఎలిమెంట్ ఉంది, దానిని తీసుకురా, దాని లోపల చైల్డ్ రూపంతో LIని పెట్టు. LI దేంట్లో ఉంది? ఈ లూపు 7 సార్లు వర్క్ అవుతుంది కాబట్టి 7 LIలు క్రియేట్ అయ్యి 7 LIలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? UL లోపలికి. చూడండి, అది వచ్చేసిందా? డాట్లు వచ్చిందా? చూడండి, 7 డాట్స్.
మనం ఏదైతే కమెంట్ చేసేసినాం ఇదేమీ లేదు. స్టిల్ అక్కడ వచ్చింది చూడు. అదే ఒకవేళ నేను ఇక్కడ స్టూడెంట్స్ డాట్ లెంత్ కాకుండా నాకు 3 ఎల్ఐలు చాలు అని 3 మాత్రం పెడితే ఆడ ఎన్ని డాట్స్ వచ్చింది? సో జావా స్క్రిప్ట్ ద్వారా ఎల్ఐలు క్రియేట్ చేసి ఆ ఎల్ఐలు తీసుకెళ్ళి ఈ డాక్యుమెంట్లో పెట్టాను నేను. ఇంతవరకు క్లియరా? మరి ఓన్లీ డాట్ సార్ వచ్చింది, మనకు ఆ నేమ్స్ కూడా రావాలి కదా అని అంటే దానికి ఇంకొక మెథడ్ ఉంది. డాక్యుమెంట్ myli డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు అర్రే పేరేమి? అర్రే లోపల ఐ పెడతాను. ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు ఐ వాల్యూ ఎంత? నెక్స్ట్ 1 2 3. సో 0లో ఉండే వాల్యూ ఆడికి వచ్చేసిందా? 1లో ఉండే వాల్యూ ఆడికి వచ్చేసిందా? ఓన్లీ ఎల్ఐకి మాత్రమే ఇలా చేయడానికి వీలవుతుందా సార్? వేరే దానికి ఏది కాదంటే వీ కెన్ డూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ JS9 DOM. సో ఒక 4-5 ఇమేజ్ అడ్రస్లు తీసుకుంటాను నేను. నేచురల్ ఇమేజెస్, ఇది మొదటి ఇమేజ్. ఇది రెండో ఇమేజ్. ఇది ఎర్రర్ వస్తుంది. 3 images. ఓకే, ఒకవేళ డైరెక్ట్గా మన HTMLలోనే ఇమేజ్ క్రియేట్ చేస్తే ఎలా చేస్తాం చూడండి. ఇమేజ్ అనే ఒక ట్యాగు, దాని లోపల ఆ SRCలో అడ్రస్ ఇస్తేనే
మనకి ఇమేజ్ కనిపిస్తుంది. ఇది క్లియర్ కదా? ఇలానే కదా మనం ఇమేజ్ పెడుతున్నాం. సో ఇప్పుడు నేను దీనిని డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇమేజ్ ట్యాగుల్ని జావా స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేసి పెట్టుకో. నా బాడీ చూడండి, క్లీన్గా ఉందా, ఎటువంటి ఇది లేదు అక్కడ. సో ఏడు కోడ్ రాస్తున్నాను నేను. ఈసారి లాస్ట్ టైము ఫర్ లూప్ వాడాను, ఈసారి ఫర్ ఈచ్ వాడదాం. ఇమేజ్ అడ్రస్ డాట్ ఫర్ ఈచ్, దీని లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయాలి. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, టోటల్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఎన్ని వాల్యూలు ఉన్నాయి, 4 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి మన ఫర్ ఈచ్ 4 టైమ్స్ వర్క్ అవుతుంది. ఒకసారి చూసుకుందాం నిజంగానే 4 టైమ్స్ వర్క్ అవుతుందా అనేసి. console.log val ఎన్నిసార్లు వర్క్ అయింది. ఒకవేళ మనం 5th ఇమేజ్ కానీ ఇక్కడ పెట్టామని అనుకోండి, ఇట్ విల్ వర్క్ 5 టైమ్స్. కాపీ ఇమేజ్ అడ్రస్, సో ఫర్ ఈచ్ స్టేట్మెంట్ అర్రే లోపల ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మనం క్రియేట్ చేయాల్సినటువంటి ఎలిమెంట్ పేరేంటి, ఇమేజ్. వేర్ మై ఇమేజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో యూఎల్ అని ఉంది, దానికి ఒక ఐడి ఉంది. మనకి ఇక్కడ యూఎల్ అంతా ఏం లే, మనం డైరెక్ట్గా పోయి బాడీలో పెట్టేయడమే. కాబట్టి లేదు ఆ మాదిరిగా పెడదాం సార్ అన్నా ఓకే. ఒక డివ్ క్రియేట్ చేసి దానికి మై డివ్ అని పేరు పెట్టి దానిలో బ్రతుకుని పోయి పెడతాము. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఐడి పేరేంటి మై డివ్ డాట్ అపెండ్ చైల్డ్ మై ఇమేజ్. సో మొత్తం 5 ఇమేజ్లు క్రియేట్ అయ్యాయి. 5 ఇమేజ్లు వెళ్ళి మై డివ్ లోపల పోయి చేరిపోయాయి. ఎలా చెప్పగలుగుతున్నాను, ఎలిమెంట్స్లోకి వెళ్ళి చూడండి, బాడీ లోపల మై డివ్ అనే డివ్ లోపల మొత్తం 5, కానీ ఇక్కడ ఏమీ కనిపించలేదు. ఎందుకంటే మీరు ఇమేజ్ని క్రియేట్ చేయమని చెప్పారే కానీ ఆ ఇమేజ్కి ఎస్ఆర్సి చేయమని చెప్పలేదు కదా ఇంకా. సో దానికి తెలియదు. నువ్వు చెప్పినట్టు ఇమేజ్ అనే ఎలిమెంట్ క్రియేట్ అయిపోయింది. జస్ట్ HTML ఇమేజ్ అనే ఎలిమెంట్ పెడితే వచ్చేస్తుందా, అడ్రస్ ఇవ్వాలి. సో అడ్రస్ ఇవ్వడానికి మనం ఉపయోగించే మెథడ్ మై ఇమేజ్ డాట్ సెట్ అట్రిబ్యూట్. ఎందుకంటే ఎస్ఆర్సి అనేది అట్రిబ్యూట్ కదా. ఇక్కడ అట్రిబ్యూట్ పేరేంటి ఎస్ఆర్సి, అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి వాల్. సో ఇప్పుడు ఇమేజ్ చాలా పెద్దదిగా ఉంది, నేను ఇమేజ్ యొక్క విడ్త్ తగ్గించాలనుకుంటున్నాను. ఇమేజ్కి మనం విడ్త్ అని ఇవ్వచ్చు. ఎస్ఆర్సి అనేది అట్రిబ్యూటే, ఏఎల్టీ అనేది అట్రిబ్యూటే, విడ్త్ అనేది కూడా. కాబట్టి నేను ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఇస్తాను, మై ఇమేజ్ డాట్ సెట్ అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ పేరేంటి విడ్త్. ఎంత పెట్టాలనుకుంటున్నారు, ఒక 200 పిక్సెల్. ఓకే. సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ ద్వారా ఫస్ట్ ఎల్ఐ క్రియేట్ చేశాం, నెక్స్ట్ ఇమేజ్ని క్రియేట్ చేశాం.
ఎనీ డౌట్? వేరే ఇంకేదైనా ఎలిమెంట్ చెప్పండి, క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? టేబుల్ అనే ట్యాగ్. ఈ టేబుల్ అనే ట్యాగ్ రెండు చైల్డ్ ఎలిమెంట్లను కలిగి ఉంటుంది. ఒకటి టేబుల్ హెడ్. సో మనం క్రియేట్ చేసేటటువంటి టేబుల్లో రెండు చైల్డ్ ఎలిమెంట్లు క్రియేట్ చేయాలి. ఈ టేబుల్ హెడ్లో టీహెచ్ అంటే టేబుల్ హెడ్, టేబుల్ బాడీలో టిఆర్, టిడి, ఓకే. ఇది టేబుల్ కనిపించేటటువంటి విధానం. సో ఈ కోడ్ని కమెంట్ చేసేస్తున్నాను నేను. ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. లెట్ స్టార్ట్ ఫ్రమ్ ది టేబుల్. డాక్యుమెంట్ వేర్ మై స్క్రిప్ట్ వేర్ my table equal to document dot create element table. ఇది done. ఫస్ట్ లైన్ done. దీన్ని తీసుకొని వైపు నేను బాడీలో పెట్టాలి. document dot body dot append child ఒకసారి చెక్ చేసి చూడండి టేబుల్ క్రియేట్ అయిపోయిందా లేదా. ఓకేనా, కనిపిస్తుందా? ఇప్పుడు టేబుల్ హెడ్డింగ్, టేబుల్ బాడీ అని రెండు ఎలిమెంట్లు మనం క్రియేట్ చేయాలి. where my table heading document dot create element of thead, అదేలాగా బాడీ కూడా క్రియేట్ చేయాలి. ఇలా రెండింటిని క్రియేట్ చేసిన దాన్ని ఎత్తుకుని పోయి టేబుల్లో పెట్టాలి. మై టేబుల్ డాట్ అపెండ్ చైల్డ్ మై టేబుల్ హెడ్డింగ్ టేబుల్ హెడ్డింగ్ టేబుల్ బాడీ యాడ్ అయిపోయింది. చూసారా? క్లియరా? టేబుల్ హెడ్డింగ్ క్రియేట్ అయిపోయింది, టేబుల్ బాడీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు టేబుల్ హెడ్డింగ్లో 3 టీహెచ్లు కావాలి. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఫర్ లూప్ ఉపయోగించి
for I equal to 0, I is less than 3, I document where my th equal to document dot create element of th, దీనిని th హెడ్డింగ్ లోపల పెడుతున్నాను. ఓకే ఓకే, టేబుల్ హెడ్డింగ్లో 3 టీహెచ్లు వచ్చేసాయి చూసారా. సో మనం దానికి వాల్యూ పెట్టాలి అంటే మై టీహెచ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ బయట వచ్చి ప్లస్ ఐ. ఓ హెడ్డింగ్ 0 వచ్చేసిందా. సో మనకు 0తో వద్దు, అట్లీస్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. 1తో స్టార్ట్ చేసి ఐ ఈజ్ లెస్ దెన్ హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 వచ్చేసింది. మళ్ళా బార్డర్ కావాలి అంటే మై టేబుల్ డాట్ సెట్ అట్రిబ్యూట్ బోర్డర్ హెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ మై ఓకే వేర్ మై టీఆర్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్ని టీ బాడీ లోపల పెట్టాలి. ఇది టోటల్గా 3 టేబుల్ రోల్ క్రియేట్ చేస్తుంది. సో లెట్స్ డూ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వన్. మనకు కావాల్సింది టీడీలు. వేర్ మై టీడీ equal to document dot create element of td. ఇది my tr dot append child of my td, my td dot inner html equal to content కదా, టేబుల్ డేటా కదా, ప్లస్ ఐ. ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది. ఎర్రర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, కన్సోల్లోకి వెళ్ళి లైన్ నెంబర్ 31లో ఏదో ఎర్రర్ అంట. మై టేబుల్ బాడీ కాదు, మై టేబుల్ బాడీ కాదు నేను చేయాల్సింది. మై టేబుల్ బాడీ లేదు కదా. మై టేబుల్ బాడీ ఓపెన్ చేయాలి, ఎందుకు వస్తుంది? అది వేరియబుల్ కదా. సో ఈ విధంగా కెన్ క్రియేట్ ది టేబుల్స్. ఓకే, ఈఎల్ ఎల్ఏలు చెప్పాను, టేబుల్ ఇది ఇమేజెస్ చెప్పాను, టేబుల్ చెప్పాను. ఇవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొన్ని ఎలిమెంట్స్ ఇస్తాను, వాటిని క్రియేట్ చేసి డాక్యుమెంట్లో డిస్ప్లే చేసిన తర్వాత క్రడ్లో ఇది ఆర్, సిఆర్యుడి క్రడ్ చెప్పాను కదా, దాంట్లో ఇది ఆర్ రీడ్.
మనం ఒక డేటా డిస్ప్లే ఒక అర్రే లోపలికి డేటా పుష్ చేసిన తర్వాత ఈ విధంగా డేటాని డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ చూస్తాం. బట్ దానికంటే ముందు ఈ మెథడ్స్ క్లియర్ అవ్వండి ఫస్ట్.